ఎత్తు 3 ఫీట్లే కానీ డాక్టర్ అయ్యాడు. ఇదో సక్సెస్ స్టోరీ. డాక్టర్ గణేష్ బైరయ్య చూసారా? ఈయన ఎత్తు 3 అడుగులే కానీ పట్టుదల ఉన్న వ్యక్తి. ఎలాగైనా వైద్య విద్య చేయాలనుకున్నాడు. సుప్రీంకోర్టులోనూ కేసు గెలిచి తన మెడికల్ కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంగవైకల్యం తన కళకు అడ్డు కాదు అని నిరూపించుకున్నాడు. పేదల సేవలో నిమగ్నమైన ఆ డాక్టర్ ఇప్పుడు సక్సెస్ స్టోరీకి నిదర్శనం. ఎత్తు తక్కువ, శారీరక ఆరోగ్యం కూడా బలహీనమే. దీంతో ఎంబీబీఎస్ చదవాలన్న అతని ఆశయానికి ఎదురు దెబ్బ తగిలింది. 2018లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న సమయంలో ఎంసీఐ అతడికి అడ్మిషన్ ఇవ్వలేదు. గణేష్ అంగవైకల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్ను నిరాకరించారు. 72% వైకల్యంతో ఉన్న గణేష్ తన కలను నిజం చేసుకునేందుకు తీవ్ర న్యాయ పోరాటం చేశాడు. అవరోధాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదతను. గుజరాత్లోని ఓ గ్రామంలో ప్రైమరీ విద్యను అభ్యసించినట్లు చెప్పాడు. 2018లో నీట్ యూజీ పరీక్షను రాశాడు. కానీ తన వైకల్యం దృష్ట్యా మెడికల్ కౌన్సిల్ తనకు అడ్మిషన్ ఇవ్వలేదన్నాడు. ఆ సమయంలో తీవ్ర నిరాశకు లోనయ్యానన్నాడు. గుజరాత్ హైకోర్టులో కేసు ఓడిపోయాము. అయితే మళ్లీ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాం. వైకల్యం కారణంగా సీటు దక్కకపోవడం దారుణమని, మీ విద్యాభ్యాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని, 2019లో సీటు రిజర్వ్ చేసి ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. లీగల్ చిక్కుల్ని దాటిన గణేష్ ఎట్టకేలకు వైద్య విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం భావనగర్లోని సర్ తఖ్త్ సింఘీ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానికులకు బీపీ చెక్ చేస్తూ మందులు ఇస్తూ తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు.